నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి? మార్చి మాసం 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటిది శని భగవానుడు ఏదైతే ఉన్నారో ఈ శని భగవానుడు ఈ మార్చి మాసం గుర్తుండిపోయేలాగా అందరికీ ద్వాదశ రాశుల్లో ఉన్న వారు అందరికీ గుర్తుండిపోయేలాగా మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:23 ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి సంచరించడం జరుగుతోంది. ఈ సంచరించడంతో పాటు షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమి అనేది రావడం జరుగుతూ ఉంది. ఈ షష్టగ్రహ కూటమి రాక ఒక మాసం మునుపు నుంచే ఈ యొక్క ఎవరైతే ఈ ద్వాదశ రాశుల్లో అందరికీ కూడా బాగుంటుంది. ఈ ద్వాదశ రాశుల వారి అందరితో పాటు మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా మనం చూసుకున్నట్టయితే కనుక 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఇప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి 3వ స్థానానికి శని భగవానుడు వెళ్తాడు. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయంటే అన్నతమ్ముల మధ్యన ఎడబాటు, ఆస్తి తగాదాలు, ఉమ్మడి కుటుంబంలో వచ్చేటువంటి ఆస్తుల నుంచి తగాదాలు, ఇలా ఉన్నటువంటి మకర రాశి వారు కొంతమేర ముందుకు వెళ్తారనుకోవచ్చు. ఇప్పుడు అన్న చెల్లెల మధ్యన గొడవలు, అక్క చెల్లెల మధ్యన గొడవలు, పేరెంట్స్ నుంచి పిల్లలకి గొడవలు ఇలా ఏర్పడతాయి. అంటే అన్నదమ్ములు మధ్యన ఉన్నటువంటి ఎడబాటును అది సంహరించేసి ఆ ఎడబాటు కాస్త కలిసిపోయేసి వీళ్ళిద్దరు కలిసేసి పేరెంట్స్ మేము గొడవ పట్టడం మొదలు పెడతారు. అందుకని ఎవరైతే ఉన్నారో వీరు ఆలోచించి ముందడుగు వేయాలి. అలానే శుక్రుడు వీళ్ళకి కొంత అనానుకూలతగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే 3వ స్థానం శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరికి ఏంటంటే పిల్లలు ఎవరైనా పుట్టకపోతే కూడా ఈ మాసం మాత్రం పక్కన పెట్టేసి మార్చిలో ఒకటి వదిలేసి ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత పిల్లలు పుట్టేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ పిల్లలు ఉన్నవారైతే వారి జీవితం, పిల్లల జీవితం ఎదుగుదలకి చూసుకునే విధంగా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ సమస్యలు, కుటుంబ బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తాయి మకర రాశి వారికి. అది స్వతహాగా వచ్చేటువంటిది. ఇది వద్దు అనుకున్నా కూడా అవి మానలేరు. అలానే ఈ యొక్క మకర రాశి వారు ఇంకొకటి అద్భుతం ఉంది. ఎందుకంటే అనుకోని పక్షాన తీర్థయాత్రలు వెళ్తారు. అనుకోని పక్షాన వీరు ఇప్పుడు ఇంతకుముందు పోయినటువంటి కాలాల్లో ఏదైతే పుష్కర కాలం కావచ్చు, ఇంతకుముందు పోయినటువంటి కుంభమేళ కావచ్చు, వెళ్ళలేని పక్షంలో ఎవరైనా ఉంటే మకర రాశి వారు అనుకోని పక్షాన తీర్థయాత్ర వెళ్ళేటువంటి అదృష్టం కూడా ఈ మాసంలో కనిపెడుతుంది. పిల్లలతో పాటు పిక్నిక్, తీర్థయాత్రలు, విదేశీయానం చూడడానికి పిక్నిక్గా విదేశీయానం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ట్రావెల్స్లోనే ఎక్కువగా తిరిగేలా కనిపిస్తున్నారు. అంటే వీళ్ళలో సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఉంటే కూడా వాళ్ళు కూడా మంచి రాణింపు, గుర్తింపు కూడా కనిపించేలాగా ఎక్కువ ఉంది. అలానే వీరికి మ్యారేజెస్ అవ్వాలన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మాసంలో చేసుకునే దానికి ప్రయత్నం అయితే చేయొద్దు. ఎందుకంటే మే మాసం తర్వాత మాత్రమే మకర రాశి వారికి పెళ్ళిళ్ళు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో చేసుకున్నా కూడా అవి ఎక్కువగా నిలబడేటువంటి, రాణించేటువంటిగా కనపడట్లేదు. ఎవరైనా మంచి నచ్చినటువంటి అమ్మాయి కావచ్చు, స్థితిగతులు బాగున్నాయి అనుకుంటే, అబ్బాయి వారి స్థితిగతులు బాగున్నాయి అంటే ఈ 2 మాసాలు ఆగండి అని చెప్పొచ్చు. ఈ 2 మాసాలు ఆగి చేసుకున్నట్టయితే మంచి గుర్తింపు రాణిస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితిగతులు బాగుంటాయి. అలానే వ్యాపారం చేసేవారు ఏదైనా ఉంటే, కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటే కనుక మార్చి 29వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపార నిమిత్తం కూడా చాలా బాగుంటుంది. ఏ వ్యాపారమైనా చేయొచ్చు. వీరికి సంబంధించిన బంగారం, గోల్డ్, సిల్వర్, గోల్డ్, అలానే స్టోన్స్ ఇలాంటి వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి. అలానే రొయ్యలు, చేపలు ఇలాంటి వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు, చేపల చెరువులు, ఉప్పు ఇలాంటి వ్యాపారం చాలా అనుకూలంగా ఉంది మకర రాశి వారికి. కిరాణా షాప్స్ ఇలాంటివి కూడా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారంలో. జాబు సంబంధించిన వెసులుబాట్లు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అనుకూలంగా ఉండాలి, అన్ని రకాల ఉత్పత్తులు తొలగిపోయి బాగుండాలనుకుంటే కనుక చేపలు 1 కిలో, ఏవైనా సరే చేపలు 1 కిలో, అలానే రొయ్యలు 1 కిలో తీసుకొని ఎవరికైనా దానం ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే చేపలు, రొయ్యలు వండినటువంటి కూర కూడా ఎవరికైనా దానం ఇవ్వడం ద్వారా వీరి మీద ఉన్నటువంటి విపత్తులు, ఆ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రహరీత్యా కూడా దోషాలు ఉంటే తొలగిపోతాయి. కుజుదోషం ఉన్నా, శుక్రదోషం ఉన్నా కూడా చేపలు ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది అన్నమాట. పెళ్ళిళ్ళు అయ్యేదానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని ఆ దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే ఏదన్నా శివాలయంలో పంచామృత అభిషేకం చేయించుకోవడం, రుద్రాభిషేకం చేయించుకోవడం, నమ్మక చమ్మకం చదవడం, పఠించడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమర్చన చేయించుకున్నా కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. ఏ వారమైనా, ఏ రోజైనా, ఏ టైంలో అయినా చేయించుకోవచ్చు. అలానే వీరికి గ్రహరీత్యా దోషాలని పోయేందుకు ఇంకా మనం ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి నెంబర్ 32523912 32523912 అనే ఒక ఈ నెంబర్ని 309 సార్లు 1
309 టైమ్స్ కనుక వీరు పఠించినట్టయితే మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇంకా పొందేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇవి ఎలా చేయాలి? చేతిలో ఒక్కలు ఉంటాయి కదా, ఒక్కలు లేదా తమలపాకులు, ఈ రెండిట్లో ఏదైనా సరే 2 వస్తువులు పెట్టుకొని ఈ నెంబర్ని పట్టించి అవి తిన్నట్లయితే కనుక వీరికి ఎప్పుడు లేనటువంటి ఆ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగుపడేందుకు ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు గురుగారు.